ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు చిక్కు, వైట్ కాలర్ జాబులకు ముప్పు. ఏఐ నుంచి ఊహించని షాక్ వేవ్స్ షేక్ చేస్తున్నాయి. 18 నెలల్లో ఏం జరగబోతోంది? లక్షల మంది ఉపాధి మాయమవుతుందా? నిరంతరం అప్గ్రేడ్ కాకుంటే ఇక అంతేనా? మానవ మేధస్సుతో సమానంగా ప్రొఫెషనల్ టాస్క్లా? ఏఐ ముప్పు ముంచుకొస్తోంది. ఏఐ రాకతో అనేక టెక్ కంపెనీలు లేఆఫ్స్ను ప్రకటిస్తూ ఐటీ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎంట్రీ లెవెల్, వైట్ కాలర్ ఉద్యోగాలు మాయం కాబోతున్నాయి. ఇకపై ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టడానికి సుముఖంగా లేరని ఓ సర్వే స్పష్టం చేసింది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు ఎసరు, వైట్ కాలర్ జాబ్స్కు ముప్పు, ఏఐ నుంచి ఊహించని షాక్ వేవ్స్, మానవ మేధస్సుకు సవాళ్లు. రాబోయే 18 నెలల్లో ఏం జరగబోతోంది? లక్షల ఉద్యోగాలు మాయమవుతాయా? నిరంతరం అప్గ్రేడ్ కాకుంటే ఇక ఊస్టింగేనా? ఇప్పుడంతా ఏఐ యుగం. ప్రపంచమంతా దీని చుట్టే తిరుగుతోంది. గంటల్లో చేసే పని నిమిషాల్లో ఈజీగా అయిపోతోంది. ఇది పెను మార్పులకు కారణమవుతోంది. ఈ రంగం ఆ రంగం అని తేడా లేదు, అన్ని రంగాల్ని ఏలేస్తోంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ను షేక్ చేస్తోంది. ఉద్యోగాలు ఊడిపోయేలా చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మొన్నటిదాకా ఎంతో బిందాస్గా ఉన్న టెకీలు ఏఐతో నిత్యం టెన్షన్ పడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన కొన్నాళ్లుగా వారిని వెంటాడుతోంది. ఇప్పటిదాకా చూసింది జస్ట్ ఏఐ ట్రైలరే. ముందుంది అసలు సినిమా. ఎందుకంటే ఏఐ విధ్వంసం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఆఫీస్ ఉద్యోగులకు రాబోయే రోజుల్లో ఊస్టింగ్ గండం ఉంది. కొన్నాళ్లుగా టెక్ ప్రపంచాన్ని ఏఐ కుదిపేస్తోంది. ఇప్పటికే అమెజాన్, మెటా, ఒరాకిల్ లాంటి దిగ్గజాలు తమ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తూ భారీగా ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, అసలైన ప్రమాదం మున్ముందు ఉందంటూ మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ముస్తఫా సులేమాన్ అంచనాలను వెలువరించారు. రాబోయే 12 నుంచి 18 నెలల్లోనే ప్రొఫెషనల్ ఆఫీస్ ఉద్యోగాలు ఊహించని రీతిలో మారిపోనున్నాయని వార్నింగ్ ఇచ్చారు. కంప్యూటర్ ముందు కూర్చుని చేసే మెజారిటీ పనులను ఏఐ పూర్తిగా తన అధీనంలోకి తీసుకోబోతోందనేది సులేమాన్ వెర్షన్. ముఖ్యంగా లీగల్, మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి రంగాలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగానికి ఎక్కువగా ప్రభావితం కాబోతున్నాయి. మానవ మేధస్సుతో సమానంగా ప్రొఫెషనల్ టాస్క్లను పూర్తి చేసే సామర్థ్యం త్వరలోనే ఏఐ సొంతం కాబోతోంది. కంప్యూటింగ్ పవర్, మౌలిక సదుపాయాలు రోజురోజుకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణం. సాంకేతికత ఇంత వేగంగా పుంజుకోవడం భవిష్యత్తులో మనుషులు చేసే క్లిష్టమైన పనులు సైతం ఏఐ సులువుగా నిర్వహించగలదనే దానికి ఒక హెచ్చరికే. ఈ ఏఐ విప్లవం కేవలం ఉద్యోగాల భర్తీకే పరిమితం కావడం లేదు. భవిష్యత్తులో ఏఐ గురించి సులేమాన్ 2 కీలకమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఒక అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ను రూపొందించాలంటే భారీగా నిధులు, అపారమైన కంప్యూటింగ్ పవర్, నిపుణులైన ఇంజనీర్లు అవసరమవుతోంది. కానీ భవిష్యత్తులో ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం లేదా ఒక బ్లాగ్ రాయడం ఎంత సులువో ఏఐ టూల్స్ను బిల్డ్ చేయడం కూడా అందరికీ అంత ఈజీ కాబోతోంది. ఇక రెండోది, అత్యంత కీలకమైన ఏఐ సాంకేతికతలో మైక్రోసాఫ్ట్ సంస్థ పూర్తిగా స్వయం సమృద్ధిని సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన సొంత ఫౌండేషన్ మోడల్స్ను డెవలప్ చేయడానికి రెడీ అవుతోంది. సాంకేతికత తీసుకొస్తున్న ఈ మార్పులు డెస్క్ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మాత్రమే ఈ ఏఐ యుగంలో నిలదొక్కుకోగలమనే వాస్తవాన్ని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది ఏఐ. టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. దీని రాకతో ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆలివర్ వైమన్ ఫోరం సర్వే నివేదిక హెచ్చరించింది. దాదాపు 415 మంది సీఈఓలను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం మంది సీఈఓలు ఇకపై ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టడానికి సుముఖంగా లేరని తేల్చి చెప్పింది. దీంతో గతంలో ఈజీగా దొరికిన ఉద్యోగాలు భవిష్యత్తులో లభించకపోవచ్చని, ఐఐటీలలో, ఇతర టెక్ ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ ప్లేస్మెంట్లలో వచ్చే ఈజీ జాబ్స్ గణనీయంగా తగ్గిపోయే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే అనేక సాధారణ ఎంట్రీ లెవెల్ పనులను చూసుకోవడంలో సహాయపడుతోంది ఈ టెక్నాలజీ. దీంతో కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవడం నుంచి వైదొలుగుతున్నాయి. దానికి బదులుగా అనుభవజ్ఞులైన ఉద్యోగులపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. కోడ్ రాయడం, డాక్యుమెంట్లను విశ్లేషించడం, రిపోర్ట్లు రూపొందించడం, కస్టమర్ సపోర్ట్ వంటి వాటిల్లో ఏఐను ఉపయోగించడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాయి కంపెనీలు. ఎన్ని పనులు చేసినప్పటికీ విచక్షణతో నిర్ణయాలు తీసుకోవడం, వాస్తవ సమస్యలను అర్థం చేసుకోవడంలో ఏఐ ఇబ్బంది పడుతోంది. దీంతో కృత్రిమ మేధను పర్యవేక్షించే బాధ్యతలను
అనుభవజ్ఞులైన ఉద్యోగులకు అప్పగించడానికి ఎగ్జిక్యూటివ్లు ఆసక్తి చూపుతున్నట్లు సర్వే బయటపెట్టింది. కేవలం ఏఐ సాధనాలతో ఆచరణాత్మక అనుభవాలు, ఆలోచన పరిజ్ఞానాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని వారు భావిస్తున్నారు. ఏఐతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగ నియామకాలు తగ్గిపోతాయని సర్వే స్పష్టం చేస్తోంది. కంపెనీల నియామకాల విధానంలో భారీ మార్పులకు ఇది కారణమవుతోంది. తాజా ఉత్తీర్ణులను తీసుకోవడం తగ్గించి అనుభవజ్ఞులైన ఉద్యోగుల నియామకాలపై దృష్టి పెట్టాలని ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం మంది సీఈఓలు అనుకుంటున్నారు. 43% మంది సీఈఓలు రాబోయే 2 ఏళ్లలో జూనియర్ స్థాయి కొలువులను తగ్గించాలని భావిస్తున్నారు. 2025లో ఇలా భావించిన వారి సంఖ్య 17%గా ఉంది. 33% మంది సీఈఓలు మధ్యస్థాయి ఉద్యోగాల భర్తీపై ఎక్కువ దృష్టి పెడుతుండగా 10% మంది సీనియర్ ఉద్యోగుల నియామకానికి ఓటేస్తున్నారు. రాబోయే 1-2 ఏళ్లలో ఉద్యోగుల సంఖ్య స్థిరంగా లేదా మార్పు లేకుండా ఉంటుందని 45% మంది సీఈఓలు అంచనా వేస్తున్నారు. 25% మంది మాత్రం సిబ్బందిని 5% కంటే ఎక్కువ తగ్గించాలని అనుకుంటున్నారు. మొత్తంగా చూస్తే 75% మంది సీఈఓలు నియామకాలను నిలిపివేయడం లేదా సిబ్బందిని తగ్గించేందుకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఏఐ ద్వారా మంచి ప్రతిఫలాలను పొందుతున్న కొన్ని కంపెనీలు మాత్రం ఆయా నైపుణ్యాలు కలిగిన యువ ప్రతిభపై నమ్మకం ఉంచుతున్నాయి. ఇటువంటి కంపెనీల్లో 24% మంది సీఈఓలు తాము జూనియర్ ఉద్యోగులకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. ఏఐ ద్వారా ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేకపోతున్న కంపెనీల్లో ఈ సంఖ్య 17%గా ఉంది. ఇక ఇప్పటిదాకా కేవలం శారీరక శ్రమతో కూడిన పనులకే పరిమితమవుతుందని భావించిన ఆటోమేషన్ ఇప్పుడు ఏకంగా మానవ మేధస్సుకు సవాల్ విసురుతోంది. గతంలో ఆంథ్రోపిక్ అధినేత డారియో అమోడి వంటి టెక్ దిగ్గజాలు ఊహించిన పరిణామాలనే సులేమాన్ తాజా వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. ప్రస్తుతం మానవులు మాత్రమే చేయగలరని భావిస్తున్న అత్యంత సంక్లిష్టమైన వైట్ కాలర్ విధులను 2027 సంవత్సరానికి ముందే ఏఐ చేజిక్కించుకోనుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ప్రభావితమయ్యే రంగాలు ఏమిటంటే అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగంలో లెక్కల విశ్లేషణ, ఆడిటింగ్ ప్రక్రియలు పూర్తిగా ఆటోమేట్ అవుతాయి. లీగల్ వర్క్లో కేసుల డాక్యుమెంటేషన్, లీగల్ రీసెర్చ్లను ఏఐ నిమిషాల్లో కంప్లీట్ చేస్తోంది. మార్కెటింగ్, కంటెంట్ పరంగా వినియోగదారుల ట్రెండ్స్ గుర్తించడం ఏఐ చేతుల్లోకి వెళుతుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో వర్క్ఫ్లోల సమన్వయం, ప్రణాళికల అమలు మానవ ప్రమేయం లేకుండానే సాగుతుంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ రోజువారీ కోడింగ్ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఏఐ అసిస్టెంట్లను విస్తృతంగా వాడుతున్నారని, త్వరలోనే కంప్యూటింగ్ సామర్థ్యం పెరిగి మెజారిటీ మానవ ప్రోగ్రామర్ల కంటే ఏఐ మోడల్స్ అత్యుత్తమ కోడింగ్ చేయగలవని విశ్లేషించారు. ప్రస్తుత తరుణంలో ఏఐ కేవలం మనుషుల పనిభారాన్ని తగ్గించే ఒక ఉత్పాదకత సాధనంలాగా మాత్రమే కనిపిస్తోంది. కానీ ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. కేవలం సహాయం చేసే స్థాయి నుంచి మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేసే దిశగా సాంకేతికత డెవలప్ అవుతోంది. మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ ఇచ్చిన ఈ హెచ్చరిక కేవలం ఊహాజనితం కాదు. ఇది పరిశ్రమ వర్గాలకు ఒక మేల్కొలుపు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మన నైపుణ్యాలను నిరంతరం అప్గ్రేడ్ చేసుకోకపోతే వైట్ కాలర్ ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనేది నిపుణుల మాట. సో ఏఐ సునామీకి ముందే అప్గ్రేడ్ కావడం బెటర్. ఏఐ రాకతో ఊస్టింగులు ఊపందుకున్నాయి. 5 నెలల్లోనే దాదాపు 1,00,000 మంది టెకీలను ఇంటికి పంపించేశాయి దిగ్గజ కంపెనీలు. ఒకవైపు కొలువులు తొలగిస్తూనే మరోవైపు ఏఐలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అంతేకాదు భారీగా కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పుకుంటున్నాయి. అసలు ఇది వాస్తవమేనా, లేదంటే ఎందుకిలా చేస్తున్నాయి ఐటీ కంపెనీలు? సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఏఐకి ముందు సూపర్ జాబ్. లక్షల్లో ప్యాకేజీలతో హ్యాపీగా లైఫ్ జర్నీ సాగిపోయేది. స్టడీ కంప్లీట్ అయ్యాక టెక్ వరల్డ్లో సెటిల్ కావాలనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. ఐటీ ఉద్యోగం అంటే ఎప్పుడు ఊడిపోతుందో చెప్పలేని పరిస్థితి వచ్చింది. టెక్ రంగానికి 2026 సంవత్సరం ఒక పీడకలలా మారిపోతోంది. ఎందుకంటే కొన్ని నెలల్లోనే 95 కంపెనీలు దాదాపు 1,00,000 మందికి ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేశాయి. ఇలా ఏఐ విధ్వంసం ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఈ ఏడాదిలో 5 నెలల్లోపే 92,000 మంది టెకీల ఉద్యోగాలకు కోత పడింది. గత 2 ఏళ్లతో పోలిస్తే గత నెలలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్యే ఎక్కువ. మెటా, స్నాప్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, అమెజాన్, నైక్, గోప్రో లాంటి ప్రముఖ కంపెనీలన్నీ ఏఐకి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ నెల 20న తమ కంపెనీలో 10% ఉద్యోగులను తొలగించనున్నట్లు మెటా గత నెలలోనే ప్రకటించింది. మరోవైపు 6,000 ప్రవేశ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయకుండా వదిలేసినట్లు ఆ సంస్థ తెలిపింది. స్నాప్చాట్ మాతృ సంస్థ స్నాప్ 1000 మంది ఉద్యోగులను త్వరలో తొలగించబోతోంది. మైక్రోసాఫ్ట్ అయితే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా 8,750 మంది ఉద్యోగులను ఇంటికి పంపబోతోంది. అటు అమెజాన్ 6 నెలల్లో విడతల వారీగా 30,000 కార్పొరేట్ ఉద్యోగులను లే ఆఫ్ చేసింది. అధికారుల వ్యవస్థను తగ్గించుకోవడానికి ఈ పని చేసినట్లు స్పష్టం చేసింది. మార్చి 31న చాలా మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఒరాకిల్ పంపిన ఈమెయిళ్లు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. బ్లాక్ ఐఎన్సీ కంపెనీ తన శ్రామిక శక్తిలో 40% మందిని తగ్గించుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది.
క్లాడ్, చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్లు కొన్ని పనులను పూర్తిగా ఆటోమేషన్ ద్వారా పూర్తి చేస్తున్నాయి. దీంతో ఉద్యోగులకు తమ కొలువులపై టెన్షన్ ఎక్కువైంది. గతేడాదితో పోలిస్తే సాంకేతిక రంగ ఉద్యోగుల విశ్వాస సూచిక 6.8% తగ్గి మార్చి నాటికి 47.2%కి చేరుకుంది. మార్కెట్, ఉద్యోగ అస్థిరత కారణంగా కొందరు స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదిలేస్తున్నారు. దీంతో కంపెనీలు మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఉద్యోగుల పనితీరును కఠినంగా విశ్లేషిస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్న పెద్ద కంపెనీలు మరోవైపు కృత్రిమ మేధపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఆల్ఫాబెట్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ కలిపి ఈ సంవత్సరం సుమారు 55,94,000 కోట్లను ఏఐ అభివృద్ధి, సేవల కోసం ఖర్చు చేశాయి. గత 2 ఏళ్లలో ఈ కంపెనీలన్నీ ఖర్చు పెట్టిన మొత్తానికి ఇది రెండింతలు. ఏఐ సేవల కోసం ఈ సంవత్సరంలో 58,10,000 కోట్లను ఖర్చు పెట్టబోతున్నాయి. ఇక ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల తొలగింపుల సంఖ్య 3 లక్షలకు చేరవచ్చనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కంపెనీలు వృద్ధి గురించి మాట్లాడితే కేవలం ఏఐ ఎఫిషియన్సీ మాట వినిపిస్తున్నాయి. తమ ఉద్యోగులకు స్నాప్ సీఈఓ ఇవాన్ స్పీగల్ పంపిన మెమోలో ఓ పచ్చి నిజాన్ని నివేదించారు. ఉద్యోగాల కోత కంపెనీకి ఒక అగ్ని పరీక్షగా అభివర్ణించారు. ఏఐ టూల్స్తో తక్కువ మందితోనే ఎక్కువ పని చేయించవచ్చని, దీంతో ఏడాదికి $500 మిలియన్ ఆదా అవుతాయని తెలిపారు. అంటే మనుషుల కంటే టెక్నాలజీ ద్వారానే చౌకగా పనులు పూర్తి చేయవచ్చని టెక్ కంపెనీలు భావిస్తున్నాయని ఆయన మాటల్లో అర్థమవుతోంది. టెక్ దిగ్గజం ఒరాకిల్ వ్యవహరించిన తీరు ఆ మధ్య ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మార్చి 31న దాదాపు 30,000 మంది ఉద్యోగులకు ఉదయం 6 గంటలకే టెర్మినేషన్ మెయిల్స్ పంపించి షాక్ ఇచ్చింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ భారీ కోతలు విధించింది. కంపెనీ తన పెట్టుబడులను ఏఐ డేటా సెంటర్ల వైపు మళ్లించడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక డిస్నీ కొత్త సీఈఓ జోష్ డి అమారో సైతం తన బాధ్యతలు చేపట్టిన 1 నెలలోనే స్టూడియోలు, ఈఎస్పీఎన్ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపులు మొదలుపెట్టారు. వాస్తవానికి చాలా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని అంటున్నా ఇది కొంతవరకు ఖర్చుల కోత కోసం ఆడుతున్న నాటకమనేది విశ్లేషకుల మాట. భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండాలంటే ఏఐ టూల్స్ పై పట్టు సాధించడం ఏకైక మార్గంగా చెబుతున్నారు. ఒకవైపు కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూనే మరోవైపు వేల సంఖ్యలో ఉద్యోగ ప్రకటనలు చేస్తుండడం హైలైట్. వీటిని ఘోస్ట్ జాబ్స్గా చెబుతున్నారు. అంటే నిజానికి ఆ ఉద్యోగాలు భర్తీ చేయరని, కంపెనీ ఇంకా వృద్ధి చెందుతోందని ఇన్వెస్టర్లను నమ్మించేందుకు ఇలా చేస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నిరుద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. అమెరికాలో జరుగుతున్న భారీ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని ఆఫ్షోర్ సెంటర్లపైన పడుతోంది. అమెరికాలో ఒక ఉద్యోగం పోతే భారత్లో 3-4 ఉద్యోగాలపై ఆ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్లోని సర్వీస్ బేస్డ్ కంపెనీలపై ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న ఏఐ టెక్నాలజీ ఆర్థిక వ్యవస్థలనే కుప్పకూల్చే మారణాయుధంగా మారబోతోందని మరికొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనిపై సిట్రిని రీసెర్చ్ రిలీజ్ చేసిన 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ రిపోర్ట్ ఆ మధ్య ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. జేమ్స్ వాన్ గిలెన్, అలాప్షా రూపొందించిన ఇది ఏఐ విప్లవం వల్ల 2028 నాటికి ప్రపంచం ఎదుర్కోబోయే భయంకరమైన ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించింది. లక్షల్లో ఉద్యోగాలు మాయం అవడం నుంచి ఆదాయం లేక ప్రజలు ఎదుర్కొనే కష్టాల వరకు ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పింది రిపోర్ట్. 2028 నాటికి ఏఐ వల్ల కంపెనీల్లో ప్రొడక్టివిటీ, కార్పొరేట్ లాభాలు భారీగా పెరుగుతాయని రిపోర్ట్ పేర్కొంది. దీన్నే ఘోస్ట్ జీడీపీ అని పిలిచారు. అంటే పేపర్ల మీద చూడటానికి దేశం ఆర్థికంగా ఎదుగుతున్నట్లు కనిపిస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల ఆదాయం పడిపోతుందట. వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ మింగేయడం వల్ల నిరుద్యోగం 10.2%కి చేరుతుందని, ప్రజల దగ్గర ఖర్చు చేసేందుకు డబ్బు లేక కొనుగోలు శక్తి పడిపోతుందని రిపోర్టు తెలిపింది. ఆ రిపోర్ట్లో అత్యంత ఆందోళనకరమైన అంశం భారత ఐటీ రంగం గురించి ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ సంస్థలకు ఇది ఏఐ మరణశాసనం వంటిదని పేర్కొంది. ఏఐ కోడింగ్ ఏజెంట్ల వల్ల కోడింగ్ ఖర్చులు కరెంటు బిల్లుల స్థాయికి పడిపోతుందని, దీనివల్ల తక్కువ ధరకే సాఫ్ట్వేర్ సర్వీసెస్ అందిస్తున్న భారతీయ కంపెనీల అవసరం లేకుండా పోతుందని బాంబు పేల్చింది. 2027 నాటికి ఇండియన్ ఐటీ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్ల నుంచి ఉన్న వర్క్ కాంట్రాక్టులు రద్దయ్యే స్పీడ్ పెరుగుతుందని రిపోర్ట్ అంచనా వేసింది. సర్వీస్ సెక్టార్పైనే చాలా దశాబ్దాలుగా ఆధారపడుతున్న ఇండియా ఏఐ కారణంగా రానున్న కాలంలో ఐటీ సేవలకు డిమాండ్ పడిపోతుంది. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం ఆవిరి కావడంతో దేశం విదేశీ చెల్లింపుల సంక్షోభంలో పడుతుందని సిట్రిని రీసెర్చ్ విశ్లేషించింది. కేవలం 4 నెలల్లోనే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 18% పడిపోవచ్చని, పరిస్థితిని చక్కదిద్దేందుకు 2028 మొదటి త్రైమాసికంలో భారత ప్రభుత్వం ఐఎంఎఫ్తో చర్చలు ప్రారంభించే అవసరం వస్తుందని చెప్పుకొచ్చింది. ఏఐ ఏజెంట్స్ వల్ల ఉద్యోగాలకు ఎసరు తప్పదా? భవిష్యత్తులో మొత్తం ఈ ఏజెంట్సే పనులు పూర్తి చేస్తారా? వీటిపై గట్టిగానే చర్చ జరుగుతోంది. అసలు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? ఇవి ఎలా పనిచేస్తాయి?
వీటి ఎఫెక్ట్తో నిజంగానే ఉద్యోగాలు పోతాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చిన విప్లవం మామూలుగా లేదు. 2 ఏళ్లలోనే చాలా మార్పులు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న ప్రాంప్ట్స్ ఇవ్వడం నుంచి కోడింగ్ రాయడం వరకు ఎన్నో విధాలుగా ఏఐని వాడుతున్నారు. ఈ ఏడాదిలో ఇంకా ఎన్నో మార్పులు చూడాల్సి వస్తుందని టెక్ విశ్లేషణలు చెబుతున్నాయి. కానీ ఏఐ టెక్నాలజీ ఉద్యోగాలకు ముప్పుగా మారుతుందన్న వాదనను ప్రస్తావించకుండా ఉండలేని సిచ్యుయేషన్. ముఖ్యంగా సాస్ ఫౌండర్ జేసన్ లెమ్కిన్ ఇకపై మనుషులతో పనే లేదని, ఆ స్థానంలో ఏఐ ఏజెంట్స్ను వాడతామని చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను కొత్త మలుపు తిప్పాయి. మనుషులతో ఇక పని తీరిపోయింది, ఏఐ ఏజెంట్స్తోనే పనులన్నీ చేయిస్తామని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఫౌండర్ జేసన్ లెమ్కిన్ కామెంట్ చేశారు. అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉద్యోగాలకు ఎసరు పెడుతుందో అని ఆందోళన పడుతుంటే ఈయన చేసిన వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. సేల్స్ విభాగంలో ఇకపై ఉద్యోగులతో పని ఉండదు అని గట్టిగానే తేల్చి చెప్పేశారు. ఈ వ్యాఖ్యలను కేవలం జేసన్కు మాత్రమే పరిమితం చేయలేనివి. బయటకు చెప్పినా చెప్పకపోయినా చాలా సంస్థల ఆలోచనా విధానం ఇలాగే ఉంటుంది. మానవ వనరులపై ఎక్కువగా ఆధారపడడం ఎందుకని అనుకుంటున్నాయి. అందుకే ఏఐపై పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇందుకు తోడు ఈ సాంకేతికత చేయలేనిది ఏదీ లేదన్నది వారి స్ట్రాంగ్ ఫీలింగ్. దీనికి జేసన్ లెమ్కిన్ చేసిన వ్యాఖ్యలే ఎగ్జాంపుల్. ఈయన మాత్రమే కాదు, పలు దిగ్గజ సంస్థల అధినేతలు ఏఐపై దాదాపు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ విషయానికి వస్తే మానవ మేధస్సును అధిగమించి మరీ ఏఐ సాంకేతికత దూసుకుపోతుందని చెప్పారు. ట్రెడిషనల్ వర్క్ అంటే ఇప్పుడు కొనసాగుతున్న పనితీరు అంతా మారిపోయి భవిష్యత్తులో ఇది ఆప్షనల్గా మారుతుందని అన్నారు మస్క్. అంటే మనుషుల స్థానంలో సాంకేతికత వచ్చేస్తుందన్నది ఆయన మాటల్లోని సారాంశం. ఇక జుకర్బర్గ్ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మిడ్ లెవెల్ ఇంజనీర్గా పనిచేస్తుందని చెప్పారు. అంటే భారీ వేతనాలున్న ఉద్యోగుల స్థానంలో ఏఐ సాంకేతికతను వాడుతూ ఆయా పనులు పూర్తి చేయాలన్నది ఆయన అభిప్రాయం. నిజానికి మెటా విషయంలో ఇప్పటికే ఏఐని అనుసంధానించడంపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టారు జుకర్బర్గ్. అమెజాన్ సంస్థ కూడా ఏఐని భారీగా వినియోగించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అయితే ఈ ఏడాదిలో ఏఐకి సంబంధించి భారీ మార్పులు చూడబోతున్నామన్నారు. మానవ మేధస్సుకు సాంకేతికత తోడైతే ఏదైనా చేయగలం అన్నది ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో రుజువైంది. పనులన్నీ ఏఐ చేస్తూ పోతే ఇక మనుషుల అవసరం ఏముంటుంది అన్నదే ఆందోళన. ఏఐ ఏజెంట్ ఓ అటానమస్ సాఫ్ట్వేర్ సిస్టమ్, అంటే స్వతంత్రంగా పనిచేస్తుంది. అత్యంత కష్టతరమైన పనులను మానవ మేధస్సుతో అవసరం లేకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకుని తనదైన శైలిలో పూర్తి చేస్తుంది. చాట్బాట్స్ కేవలం ఇచ్చిన ప్రాంప్ట్స్ ఆధారంగా సమాధానాలు ఇస్తాయి. కానీ ఈ ఏఐ ఏజెంట్స్ మాత్రం అంతకుమించి ప్రొయాక్టివ్గా ఉంటాయి. వాటంతటా అవే టాస్క్లను ఇనిషియేట్ చేస్తాయి, రకరకాల టూల్స్ వినియోగిస్తాయి. మనుషులు ఎలాంటి సూచనలు ఇవ్వకుండానే సొంత వ్యూహాలు రచించుకుంటాయి. అంటే పని అప్పగించి వదిలేస్తే చాలు, అంతా అదే చూసుకుంటుంది, రిజల్ట్ ఇస్తుంది. అంటే ఎంతో ఈజీగా వర్క్ కంప్లీట్ అవుతుంది. ఓ ఈమెయిల్ పంపడం కావచ్చు, కోడ్ రాయడం కావచ్చు, ఏ పనైనా సరే పూర్తి చేస్తాయి. పని పూర్తి చేసి ఊరుకోవు, తర్వాత కూడా ఫలితాలను గమనిస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఇవే స్ట్రాటజీలు వాడాలా, లేదంటే ఇంకేమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా అన్నది ఫీడ్బ్యాక్ లూప్ ద్వారా తెలుసుకుంటాయి. ఈ విధంగా పనితీరును మెరుగుపరుచుకుంటాయి. ఈ ఏఐ ఏజెంట్స్ను వెబ్సైట్స్ లేదా యాప్స్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఏఐ ఏజెంట్ని వినియోగించాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించాల్సిన పని లేదు. కేవలం ఆ పరిభాషను అర్థం చేసుకోవాలి. అంటే ఏఐ భాషను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ప్రాంప్ట్ ఇస్తే సరైన విధంగా ఫలితం వస్తుంది అని తెలుసుండాలి. దీన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. సంస్థలపై పనిభారం పెరిగినప్పుడు ఏఐ ఏజెంట్స్ను వాడుకోవచ్చు. వీటి వల్ల కొన్ని ఉద్యోగాలకు ఎసరు తప్పేలా లేదు. ముఖ్యంగా డేటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్, ప్రూఫ్ రీడింగ్, సేల్స్ లాంటి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందన్నది టెక్ విశ్లేషకుల మాట. వీటితో పాటు అకౌంటింగ్, టెలిమార్కెటింగ్ లాంటి ఉద్యోగాలపైన ప్రభావం పడవచ్చు. ఇప్పటికే కొన్ని సంస్థలు రొటీన్ వర్క్ మోడల్స్ ఉన్న విభాగాల్లో ఏఐ ఏజెంట్స్ను వాడేందుకు రెడీ అవుతున్నాయి. కేవలం ప్రాథమిక పనులు చేసే ఉద్యోగాలకు తప్ప ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో చేసే ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదు. నర్సింగ్, థెరపీ లాంటి వాటిని ఏఐ రీప్లేస్ చేయలేదు. అంతేకాదు, టీచర్స్తో పాటు సీనియర్ స్థాయిలో ఉండే ఉద్యోగాలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయలేదు. అంటే ఏఐ ఏజెంట్స్తో బేసిక్ ఉద్యోగాలకు తప్ప మిగతా ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నది ప్రాథమికంగా నిపుణులు చెబుతున్న విషయం. కానీ ఏఐ ద్వారా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల ఉద్యోగాలు కొత్తగా వస్తాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఏఐ ఇంజనీర్స్, ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్ లాంటి ఉద్యోగాలకు డిమాండ్ పెరగనుందని అంచనా వేస్తున్నాయి. ఏఐ వల్ల కొత్తగా ప్రాంప్ట్ ఇంజనీర్స్ లాంటి జాబ్స్ వస్తాయి. కానీ అవి పోయిన ఉద్యోగాల్లో 1% కూడా ఉండవు. అంటే 1000 ఉద్యోగాలు పోతే వాటి స్థానంలో కనీసం 10 కొత్త జాబ్స్ రావడం కూడా కష్టమే. పైగా కొత్తగా వచ్చే ఉద్యోగాలకు జీతాలు పాత ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి.
ఒక కొత్త ఉద్యోగం వస్తే డజన్ల కొద్దీ పాత ఉద్యోగాలు కనుమరుగవుతాయి. టెక్ వరల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పాత ఉద్యోగాలను వేగంగా మార్చేస్తోంది. గ్లోబల్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐ కార్యకలాపాల నేపథ్యంలో అంతర్గత పునర్నిర్మాణం, బడ్జెట్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా సాంప్రదాయక విధుల్లో ఉన్న సుమారు 3,000 మంది ఉద్యోగులను కొత్త నైపుణ్యాలతో సేల్స్ విభాగంలోకి మళ్లించనున్నట్లు తెలిపింది. గతంలో మానవ వనరులు అవసరమైన కొన్ని తక్కువ ప్రభావం చూపే పనులను ఇప్పుడు ఏఐ ఏజెంట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని చెప్పింది. దీనివల్ల కంపెనీలో మిగిలిన ప్రతిభావంతులైన ఉద్యోగులను తొలగించకుండా వారికి తగిన శిక్షణ ఇచ్చి సేల్స్ ఫంక్షన్కు అనుగుణంగా మార్చినట్లు వివరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్లలో నైపుణ్య ఆధారిత వృత్తులు తుడిచిపెట్టుకుపోతాయని హెచ్చరిస్తున్నారు. కానీ ఏఐ ఎంత అభివృద్ధి చెందినా మనిషి విలువలను తగ్గించలేదు. కొన్ని రంగాల్లో మనిషి కంటే గొప్పగా ముందుకు సాగినప్పటికీ మనిషి ఆలోచనలను అందుకోవడం కష్టం. అంతేకాకుండా భవిష్యత్తులో సమాజం కూడా ఆర్థిక ప్రమాణాల కన్నా మనసుకు దగ్గరైన విలువల చుట్టూ తిరిగే విధంగా మారే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.